ఒక లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఐడియాలజీ పరంగా మొన్న ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటే ఒక టాపిక్ వచ్చింది. అసలు మెంటల్ మెచ్యూరిటీ అంటే ఏంటి, మనిషి ఎప్పుడు బాగా ఆలోచన పరంగా పరిపక్వత మెచ్యూరిటీ సాధించాడని తెలుసుకోవాలంటే అప్పుడు ఒక టాపిక్ వచ్చిందనమాట. మనమందరం చూసుంటాం పరుగు సినిమా, అల్లు అర్జున్ సినిమాలో అల్లు అర్జున్ని వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ని ప్రకాష్ రాజ్ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశారని లోపల కొట్టారంలో వేసి కట్టేస్తారు. ఒక్కొక్కడిని పట్టుకొస్తుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ని. ఫస్ట్ టైం లోపలికి వచ్చిన వాడు కంగారు పడతా ఉంటే ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకటంటే "నువ్వు కొత్త కదా అలాగే ఉంటుందని". సో అలాగే చూడండి, మనకు అందరికీ అనుభవం ఉన్న కోవిడ్ టైమ్స్లో ఫస్ట్ టైం కోవిడ్ న్యూస్లు టీవీలో వచ్చినప్పుడు ఎక్కడో ఏదో ఊళ్ళో ఒక కోవిడ్ కేసు రిపోర్ట్ అయిందంటే మనం గజగజ వణికిపోయాం. ఆ తర్వాత ఊళ్ళో వచ్చాయి, ఆ తర్వాత ప్రతి ఇంట్లో వీధిలో ఇట్లా ఇంకా ఇంట్లో వచ్చినా కూడా ఏ స్టేజ్ అయిపోయిందంటే కోవిడే కదా అనే స్టేజ్కి వచ్చిందనమాట. సో ఎక్కడో జరిగిన సంఘటనకి భయపడే స్టేజ్ నుంచి ఇంట్లో ఉన్న మనకున్న ఇంకా తప్పదు కదా యాక్సెప్టెన్స్ వచ్చే స్టేజ్కి వచ్చాము. సో అదే అనిపిస్తుంది, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఇప్పట్లో పోవా అంటే పోవు. మనిషి బ్రతుకున్నంత కాలం, మా ఆప్టోమెట్రిస్ట్ వాళ్ళ నాన్నగారు ఉండేవాళ్ళు పెద్ద ఆయన. సో మనిషి సమాధిలోకి వెళ్ళే వరకు, కాటికి వెళ్ళే వరకు ప్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉంటాయి రా అనేవాళ్ళంట వాళ్ళ తనతో. సో అట్లా ఒకటి పోతే ఇంకొకటి, ఇంకొకటి పోతే ఇంకొకటి, కోవిడ్ పోతే ఇంకా ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం, పెట్రోల్ ప్రాబ్లం, ఆ తర్వాత లైఫ్ స్టైల్లో కెరీర్ ప్రాబ్లం, పిల్లల ప్రాబ్లం, వాళ్ళు పట్టించుకోవట్లేదని ప్రాబ్లం వస్తూనే ఉంటాయి బ్రతుకున్నంత కాలం. సో ముందు భయపడినంతగా ఇప్పుడు భయపడకపోవడం, దాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా ఈజీగా తీసుకొని దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవడం, లేదా దాన్ని ఇంకా వదిలేయడం. ఇంకా ప్రాబ్లమ్స్కి ఎప్పుడైతే సొల్యూషన్ మనకు అందుబాటులో లేదో దాన్ని ఇగ్నోర్ చేయడం, అదే మెచ్యూరిటీ అన్నట్టు అనిపించింది. సో చూస్తుంటాం కదా ఇప్పుడు డాక్టర్ సర్కిల్లో కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల వేరే యంగ్ పేషెంట్స్కి ఇట్లా అవుతుంటే ఏంటబ్బా అని అనిపించేది. ఫస్ట్లో అయితే భయపడిపోయావు, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అని ఇదని ఏదని చెప్తా ఉన్నారు. అందులో నిజానిజాలు ఉండవు, వేరే హెల్త్ రీజన్స్ ఉంటాయి. సో ఇలా అయినా కూడా భయపడాం. ఇప్పుడు వింటూ ఎట్లా అయిపోయిందంటే ఆహా ఓహో అంటున్నాం. సో మన పరిధిలో ఉన్నంత వరకు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, ఇంకా ముందు భయపడినట్టుగా భయపడకపోవడం, ఉన్నంతలో ఎంజాయ్ చేయడం, ఇదే మెచ్యూరిటీ అంటే. అండ్ దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. ఓకే, ఇది సరదాగా అనిపించింది, బట్ నిజం ఎంత చేసుకున్నా దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. ముందు భయపడినంతగా ఇప్పుడు భయపడకుండా హ్యాపీగా తీసుకోవడం. హాస్పిటల్లో రెగ్యులర్గా అడ్మిట్ అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇది, కొంతమంది ఎంత సరదాగా తీసుకుంటారో. సో అలాగే ఉండాలి, ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు.